యాక్చువల్ లైవ్ షో నవ్యాంధ్ర 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. విభజన తర్వాత నవ్యాంధ్రగా పిలుచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి 2 ఏళ్ల ముందు ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ 2 ఏళ్లలో ఆయన ప్రతిసారి చెప్తూ ఉంటారు, అననుకూల పరిస్థితుల్లో సంక్షోభాలను ఎదుర్కొంటూ అవకాశాలు వెతుక్కుంటూ ముందుకెళ్తూ పరిపాలిస్తున్నాము, ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని. మరోవైపు ప్రతిపక్షాలు 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, ప్రభుత్వం మాటలు తప్ప చేతలు చేసింది లేదని మరోవైపు ముందుకేసి విధ్వంస పాలనను కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఏం జరిగింది 2 ఏళ్లలో, ఎంతవరకు అడుగులేసింది, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం ఎంతవరకు వచ్చింది, ప్రత్యేక హోదా మీద కేంద్రం మాట తప్పిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, అంశాల మీద ఇవాళ ఒకసారి మనం డిస్కషన్ చేసుకుందాం. మనతో లైవ్ షోలో ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు ఎస్ నగేష్ కుమార్ గారు, హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్, సీనియర్ విశ్లేషకులు. మరి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నేత. మల్లాది విష్ణు గారు, ఏపీసీసీ ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే. సురేష్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నేత, పార్టీ సీనియర్ నేత. అలాగే వి అనిత గారు మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు, పాయకరావుపేట ఎమ్మెల్యే, పార్టీ ముఖ్య నేత, వైజాగ్ నుంచి అందుబాటులోకి వస్తున్నారు. అనిత గారు నమస్తే అండి, వెల్కమ్ టు లైవ్ షో అండి. ముందుగా నగేష్ గారు మీతో ప్రారంభిద్దాం. ఒకసారి బ్రీఫ్ గా చూసుకుంటే 2 ఏళ్ల పాలనలో నవ్యాంధ్ర అంటే ముఖ్యమంత్రి చెప్తూ విభజన అశాస్త్రీయంగా జరిగింది, రాజధాని లేకుండా దాదాపుగా రోడ్డు మీద తెలిసిన పరిస్థితి, మొదటి నుంచి జీరో నుంచి మొదలుపెట్టిన మన అభివృద్ధిపై అడుగులు వేస్తున్నాం, 2 ఏళ్లలో పరిపాలన దిశగా చెప్తూ ఉన్నారు. సరే, ప్రతిపక్షాలు మరి విమర్శ చేస్తూ ఉన్నాయి, ఏం జరగలేదు. సో మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు తెలంగాణకి మనం విశ్లేషించినప్పుడు ఒక మూడు అంశాల మీద విశ్లేషించాం. నీళ్లు నిధులు నియామకాలు. దాంట్లో వచ్చే ముందు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయినప్పుడు చేతులు కాళ్ళు కట్టి స్టార్ట్ అయింది. నెంబర్ 1 ఏంటంటే అసలు క్యాపిటల్కి అనుకున్న రీతిలో ఫండ్స్ రాలేదు. రెండోది హుదూద్ సైక్లోన్ వచ్చింది. దాని తర్వాత మూడోది ఏంటంటే ఒక విమర్శ వచ్చింది, రాయలసీమకి సరైన ఇది చేయట్లేదు, సహాయం చేయట్లేదు. ఈ నాలుగోది ఏమిటంటే అసలు ఈ రాజకీయ పరంగా టీడీపీ ఎట్లా ముందుకు పోతున్నది. ఈ 6-7 అంశాల్లో చూస్తే ఒకటి ఏమిటంటే నిధుల విషయంలోని అసలు కంప్లీట్గా ఫెయిల్ అయినట్టుకుంది. ఎట్లా అంటే కేంద్రం నుంచి అసలు ఎలాంటి ఆశించిన ఫలితాలు రాలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చిన దాంట్లో మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు, స్పెషల్ అసిస్టెన్స్ కావాలన్నారు. అక్కడే మొత్తం అంతా నీరు కారిపోయింది. ఇప్పుడు సెంటర్ కూడా ఎలాంటి పరిస్థితి ఇచ్చేస్తున్నదంటే మీకు అసలు రెవెన్యూ మీరు 15,000-16,000 crores ఎంతైతే డెఫిసిట్ ఉందన్నారో అంత లేదు. ఇప్పుడు మీకు 6,000 కోట్లు ఉన్న దాని ప్రకారం మనం సాయం చేస్తామని. సో నిధుల విషయంలో అయితే మనం సక్సీడ్ కాలేదు. అయితే కొంత మటుకు పెరుగుతున్నాయి, కొన్ని రెవెన్యూస్ కొన్ని దీనిగా పెరుగుతున్నాయి. రెండోది ఏంటంటే ఇది నీళ్ళకు వచ్చేసరికి అంటే తెలంగాణ యాంగిల్లో కూడా మనం చూడాలంటే అల్టిమేట్లీ దేశానికంతా ఈ 3-4 విషయాలు ఎంత విమర్శ వచ్చినా కూడా పట్టిసీమ ప్రాజెక్ట్ ఏంటంటే అది నా దృష్టిలో అది అవసరమే. ఎందుకైతే ఈ ప్రాజెక్టులన్నీ చూస్తుంటే ఒక్కొక్క ప్రాజెక్టు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కొన్ని అయితే ఇప్పటికి ఇంకా పూర్తి కావట్లేదు. సో అది ఒక మంచిది. ఇప్పుడు తెలంగాణతో ఎట్లా ప్లేఅవుట్ అవుతుందో ఏది ఈ కృష్ణా జలాలు, గోదావరి జలాలు, దాని గురించి 2 రాష్ట్రాల్లో ఇప్పటికైనా వాళ్ళు ఏంటంటే పక్క రాష్ట్రాలతో మనం దోస్తీ ఇక్కడి నుంచేమో మనము యుద్ధం చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మన ఆల్మట్టిలో చాలా మనం సఫర్ అయ్యాం. ఇంత పోరాటం చేసి మనకి ఆల్మట్టిలో ఏం రాలేదు. 519 meters నుంచి 594 meters వాళ్ళు పెంచుకున్నారు. మూడోది ఏంటంటే ఇది రాయలసీమ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ఎంత చెప్పినా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కడపలో ఈ మహాసంకల్పం దినోత్సవం పెట్టుకుంటున్నారు. బట్ రాయలసీమకి ఏంటంటే ఏం వచ్చింది అనేది అది చాలా ముఖ్యమైన ఇది. రేపు ఏంటంటే మనకి ఒక వేరే ఒక పరిస్థితి రాకూడదు. రాయలసీమకు అన్యాయం జరిగిందనే ఒక విషయం జరగకుండా అంత పరిస్థితి రాదనుకుంటున్నాను. బట్ దానికి ఏంటంటే ఇది తొలగించడానికి చాలా ముఖ్యం. పద్మ గారు, అభివృద్ధి చేస్తాను అన్న నమ్మకంతో విజయనగర నాయకుడిగా చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారని తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తూ ఉన్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా దాదాపుగా ఏమీ చేయలేదు అనే మాట మీద ఉంటారంటే 2 ఏళ్ల విధ్వంస పాలన అన్న రీతిలో కూడా తర్వాత అసమర్థ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో కూడా మీరు వ్యాఖ్యానించారు. సరే, ప్రభుత్వం తను చేసిన పనులు కొన్ని చెప్పుకుంటోంది. ఈ 2 ఏళ్ల పాలన మీద ఓవరాల్ గా ఒకటేంటంటే 2 ఏళ్ల పాలన నిజంగానే మీకు గనక అంత గొప్పగా ఉంది అని అనుకుంటే దాదాపు ఇతర పార్టీలు ఏం లేదు అనుకోండి, మా పార్టీ నుంచే మొత్తం కూడా ఎమ్మెల్యేలు కండవాలు కప్పారు కదా. ఒక్క ఉప ఎన్నికకు కూడా మీరు సిద్ధం కావడం లేదంటేనే మీ డొల్లతనం ఏంటనేది తెలుస్తుంది. ఎందుకంటే మీకంత 2 ఏళ్ళు మేము అద్భుతమైనటువంటి పాలన చేశాము, నిజంగా అనుభవజ్ఞుడిగా చంద్రబాబు గారు తను నిరూపించుకున్నారు అనేటటువంటి పరిస్థితే వస్తే ఆయన ఢిల్లీలో స్వయంగా నాకు ఈ కర్మ ఎందుకు అని అనేటటువంటి వాళ్ళు ఉండరు.
అంటే ఆయన ఫెయిల్ అయ్యారు అనేటటువంటిది ఆయన మాటల్లోనే ప్రతి సందర్భంలో కూడా వ్యక్తం అవుతుంది. ఆయన అసహనం, ఆయన డిప్రెషన్ అనేటటువంటిది ప్రతిసారి కూడా ఆయన మాటల్లోనే వ్యక్తం అవుతుంది. ఒకటేంటంటే ఏదైనా సరే 2 ఏళ్ల పాలన సక్సెస్ అనేటటువంటి, 2 ఏళ్ళు కాదు 5 ఏళ్ల పాలన కావచ్చు, సక్సెస్ అనే దాన్ని ఎట్లా చూస్తాము? ఇచ్చినటువంటి హామీలని ఎంత అమలు చేశాము, దాన్ని ప్రజల్లో హామీలు ఇచ్చిన దాన్ని బట్టే కదా ఓట్లేసేది. సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంది అనేటటువంటి మనం ఎన్ని హామీలు ఇచ్చాం కూడా చెప్పట్లేదు అనుకుంటా. అభివృద్ధి దిశలో ముందుకెడుతూ ఉన్నాం, అనుకూల పరిస్థితుల్ని సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ వెళ్తున్నారు ప్రతిసారి ముఖ్యమంత్రి. విజయము అనుకుంటున్నారు ఒకటి, అందుకనే ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు అనేది ఒకటి, వాళ్ళు విజయంగా చెప్పుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు పోనీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు అనేటటువంటిది. అభివృద్ధి పదంలో ఏం ముందుకెళ్లారు? నిజానికి చెప్పాలంటే ఒక పాలనలో రొటీన్ గా జరిగేటటువంటి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇవే మా ఘన విజయము అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భమే లేదు. మొదటి సంతకం, రెండో సంతకం, మూడో సంతకం, ఏ సంతకానికి దిక్కు లేనప్పుడు రుణమాఫీ మీరు అధికారంలో చేపట్టేటప్పటికి 87,000 కోట్లు, ఇవాళ వడ్డీనే 27,000 కోట్లు అయితే మీరు ఇచ్చింది 7,000 కోట్ల రూపాయలు. విషయం ఏంటంటే హామీలు అమలు చేయకపోతే 5 ఏళ్ల టైం ఉంది కదా అనేది ఒకటి, లేకపోతే అమలు చేయాలనేటటువంటి రూల్ ఏమీ లేదంటే చెప్పలేము. కానీ ఇవాళ దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే వడ్డీలు తడిసి మోపడైపోయి కనీసం ఇవాళ రైతులు మీరు గనక అప్పు కట్టద్దు అని అనుంటే ఆ రోజు అనకుండా ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు కష్టమో నష్టమో ఎక్కడో వచ్చాటో తల తాకట్టు పెట్టో రైతు అప్పు తీర్చుకునేటటువంటి వాడు. మీరేదో చెల్లిస్తారనేటటువంటి ఆశతోటి వడ్డీ కట్టకుండా, అప్పు కట్టకుండా ఇవాళ తిరిగి కట్టడానికి అసలు శక్తి లేకుండా పోయింది రైతు దగ్గర. దానివల్ల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఎట్లా బంగారం పోయింది, అప్పు అనేటటువంటిది మళ్ళీ తిరిగి బ్యాంకులు అప్పు పుట్టినటువంటి పరిస్థితి ఒక విషవలయంలోకి మీరు నెట్టారు. అంతేనా? పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏం కనిపించట్లేదు. పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు మీ హామీ వల్ల వందలాది రైతులు, మీ హామీ వల్ల వేలాది డాక్రా గ్రూపులు మూలపడిన తర్వాత మిమ్మల్ని ఏం చూసి మేము ఘనత వహించారనేటటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అనిత గారు, అవతరణ వేడుకలు లేవు, నవనిర్మాణ దీక్ష, వారం రోజుల పాటు దీక్షలు, ఇవాళ మహాసంకల్ప సభ కడపలో పెట్టారు. కడపలో ఎందుకు పెట్టారనే కారణం కూడా మాట్లాడుకుందాం. అయితే 2 ఏళ్లలో సాధించింది ఏముంది? అసమర్థ ముఖ్యమంత్రి, లేకపోతే 2 ఏళ్ల విధ్వంస పాలన. ఇప్పుడు మీరు వింటుండగానే కొన్ని కామెంట్స్ కూడా కొన్ని చేశారు పద్మ గారు, దీని మీద మీ అవును సార్ ఒకటేంటంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన అసమర్థ నాయకుడు అన్న పదానికి నేను మాట్లాడుతున్నాను సార్. నేను ఈ రోజు 2 ఏళ్ల పరిపాలన అభివృద్ధి సాధించారు అనుకుంటే వాళ్ళకి కళ్ళకి కట్టిన సాధింపు చాలా ఎక్కువగా ఉంది, సాధించిన ప్రగతి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ రోజు 24/7 కరెంట్ మనం తీసుకుంటున్నాం. ఈ రోజు అందరూ అనుభవిస్తున్నాం. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుభవిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుభవిస్తున్నారు. పోలవరం ముంపు మండలాన్ని 7 మండలాలని ప్రమాణ స్వీకారం చెయ్యక ముందే తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది మా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు మీరు రైతుల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, దాని గురించే చెప్తున్నానండి. ఈ రైతుల రుణమాఫీ విషయంలో 24,800 కోట్లు ఈ రోజు అంగీకరించాం మేము ఇవ్వడానికి. ఆల్రెడీ మొదటి విడతగా ఇచ్చాము. మేము చెప్పేది ఏంటంటే 1,00,00,000 రూపాయల వరకు మేము రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇది ఓన్లీ సన్నకారు రైతులకి, చిన్నకారు రైతులకి మాత్రమే వర్తిస్తుందండి. ఎందుకంటే భూస్వాములకి 100 ఎకరాలు ఉన్నాయి, 200 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి, వడ్డీలు ఇవ్వాలి అనుకుంటే కనుక ఒకసారి మీరు ఆలోచించాలి. ఆ రోజు కూడా క్లియర్ గా చెప్పారు రైతుల రుణమాఫీ విషయంలో 1,00,000 వరకు మేము ఇవ్వగలం, మేము ఇస్తామని చెప్పారు. అది చెప్పిందే చేస్తున్నాం, చేసేదే చెప్తాం. సుమారుగా ఈ రోజు చాలా మంది రైతులు ఆనందంగా బయటకు వచ్చి తిరిగి పంటలు పండించుకునే పొజిషన్ వచ్చిందండి. ఈ రోజు కరువు వచ్చిందా? రాష్ట్రీయ పంటలు ఎలా పండియండి? ఇదే రైతులు ఆత్మహత్యలకు పాల్పడి ఉంటే పంటలు ఎలా పండుతాయి? డ్వాక్రా రుణమాఫీల గురించి మాట్లాడుతున్నా. డ్వాక్రా రుణమాఫీల విషయంలో ఫస్ట్ విడతగా మొత్తం 10,000 రూపాయలు ఇస్తాను ఒక్కొక్క మనిషికి. రుణం తీసుకున్న వాళ్ళకి, తీసుకోలేని వాళ్ళకి కూడా అందరికీ ఇస్తానని చెప్పి ఈరోజు ప్రకటించారు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ విడతగా 3,000 రూపాయలు ఫస్ట్ విడత పెట్టారు. అట్ ద సేమ్ టైం వడ్డీ కూడా ఇచ్చారు. ఇందులో వడ్డీల గురించి మాట్లాడుతున్నారంటే చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నారు ప్రతిపక్ష సభ్యులందరికీ కూడా. ఏంటంటే 2013లో ఏ రోజు నుంచి అయితే మేనిఫెస్టో ప్రకారం మేము అనౌన్స్ చేసామో ఆ రోజు నుంచి మొన్న వడ్డీ లేసినంత వరకు ప్రతి ఒక్క మనిషికి ఎంత వడ్డీ అయితే క్యాలిక్యులేట్ చేసి వడ్డీతో సహా మేము బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ఎంత వేశారండి? ఇప్పటిదాకా ఎంత వేశారండి? ఎంత వేశారు? రుణమాఫీ ఫస్ట్ విడత రైతులకి ఎంత చేశారు? అమ్మా 4,000 కోట్లు వేసాం. 4,000 రైతులకు మంచి మాట్లాడలేదు. డ్వాక్రా రుణమాఫీలో 4,000 కోట్లు వేసాం. రైతు రుణమాఫీ ఎంత వేశారండి?
అమ్మా నేను చెప్తానమ్మా, నేను డ్వాక్రా రుణమాఫీ గురించి అయిపోయిందని అంటే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ గురించి మాట్లాడేశాను. 4,000 కోట్లు 4,000 అదే ఎంత వేశారు? రైతు రుణమాఫీ ఫస్ట్ విడత ఎంత వేశారు? డ్వాక్రా రుణమాఫీ అనేటటువంటి మీరు వడ్డీ కాదు వేసింది, మీరు వడ్డీ కాదు వేసింది అది. అమ్మా ఒకసారి మీరు చూసుకోండి అమ్మా, ఒకసారి మీరు డెప్త్ వెళ్ళండి. మీకు అసలు వాస్తవాలు తెలియకపోతే మీ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఒక ఎమ్మెల్యేగా మీకు తెలియకపోతే ఇక ఎలాగండి? 1100 రుణమాఫీ రైతులకు రుణమాఫీ ఎంత జరిగిందని మీరు మొత్తం కూడా 1,00,000 కోట్లు ఇచ్చేసారు చెప్తున్నారు. ఎంత జరిగింది? రైతుల రుణమాఫీలో ఫస్ట్ ఫేజ్ ప్రకారం 50,000 లోపున్న ప్రతి ఒక్క రైతుకి కూడా రుణమాఫీ జరిగింది. టోటల్ ఎంత ఇచ్చారు ఇప్పుడు రుణమాఫీ? ఎంత జమ చేశారు మీరు? 7,000 కోట్లు పైన ఇచ్చామమ్మా. 7,000 కోట్లు పైన ఇచ్చాము. వడ్డీ ఎంత ఉంది రైతులకు సంబంధించినటువంటి? వడ్డీ మీదనే 27,000 కోట్లు ఉంటే మీరు ఇచ్చింది 7,000 కోట్లు. డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటిది ఇచ్చిందేమో 3,000 కోట్లు. 3,000 కోట్లు అది కూడా వడ్డీకి కూడా కాదు. ఒక నిమిషం మీరు వినాలి. రివాల్వింగ్ ఫండ్ కింద ఇచ్చినట్టు మీరు మధ్యలో సభ్యత కాదు. మీ మొదటి సంతకం తర్వాత మీ 2 ఏళ్ల పాలన ఎట్లా గొప్పగా చేసుకుంటారు? ఎవరండి తోటలు పడిచారు ఈ రోజు? రైతులకు ఆత్మహత్యలు ఎన్ని ఎక్కువగా జరిగినాయి ఒకసారి ఆలోచించండి. ఈ రోజు రైతుల ఆత్మహత్యల గురించి మీరు మాట్లాడుతున్నారు. సాధ్యం కాదనే వ్యక్తి అండి మీరు. రైతు రుణమాఫీ సాధ్యం కాదని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అబద్ధాలు చెప్పారు మీరు. మిగతా కాదండి, మిగతా విషయాల గురించి మాట్లాడదామంటే అవకాశం ఇవ్వాలి కదా. అనిత గారు, ముఖ్యంగా పద్మ గారు ప్రస్తావించిన పాయింట్ ఏంటంటే అంత గొప్ప పాలన చేసామన్న కాన్ఫిడెన్స్ ఉంటే మరి ఎమ్మెల్యేలని రాజీనామాలు చేయించి ఉపయోగానికి పెట్టి మీరు పార్టీలోకి తీసుకొచ్చారు కదా అని ఒక మాట అన్నారు. అదే చెప్తున్నానండి. ఏమంటే ఈ రోజు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి తిరిగి మేము ఎలక్షన్ కి వెళ్ళాలి అనుకుంటే మా దగ్గర బలం లేకుండా కాదండి, మా దగ్గర పూర్తి బలం ఉంది. మేము బలం లేకుండానే ఎవరెవరు ఎమ్మెల్యేలు వస్తున్నారంటే మాది తప్పు. దయచేసి ఆ సెన్స్ నుంచి బయటకు వచ్చేయండి. మేము చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసి వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి గురించి వాళ్ళకి కూడా నవ్యాంధ్రప్రదేశ్ లో భాగస్వాములు అవటానికి ఈ రోజు మా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా. మీ నాయకుడి మీద నమ్మకం లేక, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న బిహేవియర్ కి వాళ్ళు తట్టుకోలేక ఈ రోజు తెలంగాణలో మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీ నాయకుడి మీద నమ్మకం లేకపోతున్నారా? తెలంగాణలో మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ నాయకుడి మీద నమ్మకం లేకపోతున్నారా? అమ్మా అది మీ గురించి మాట్లాడేది నేను తెలంగాణ విషయం. మీ నాయకుడే కదా అధ్యక్షుడు మీ నాయకుడే కదా, వేరే ఎవరో కాదు కదా. మీరు నాయకుడి మీద నమ్మకం లేదు అంటున్నారు కనుక మాట్లాడుతున్నారు. నాయకుడికి తెలుసు. నాయకుడి మీద నమ్మకం లేకపోతే మీ తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎందుకు వెళ్తారండి? రాజ్యసభగా చేసిన వాళ్ళు ఎందుకు వెళ్తారు? నేనేమనాలమ్మా, నమ్మకం లేదనే అదే కదా, చంద్రబాబు గారు మీద నమ్మకం లేదని చెప్తున్నారు మీరు. మేము ఇతర పార్టీల్లోంచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో మేము ఉప ఎన్నికలకు సిద్ధమయ్యాము. ముందు మీ దగ్గర నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మా వైపు ఎందుకు చూస్తున్నారు అనేది రెక్టిఫై చేసుకోండి. కనీసం ఉన్న ఎమ్మెల్యేలను మిగులుతారు. 600 కోట్లు పట్టుకుంటే మీరు కూడా మిగలరు. మేము 600 కోట్లు పట్టుకుంటే మీరు కూడా మిగలరండి. చెప్తున్నాను, దిగజారాలంటే దిగజారవచ్చు, దిగజారాలంటే ఎక్కడికైనా దిగజారవచ్చు. కానీ మేము ఒక నీతి రాజకీయం చేయాలనుకుంటున్నాం. విష్ణు గారు, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎట్లా చూస్తుంది 2 ఏళ్ల పాలనని? సార్, ఇప్పుడు ఎన్నికల్లో మేనిఫెస్టో ఒకటి, ప్రతి పార్టీ కూడా ఎన్నికలు వెళ్లే ముందు ఒక మేనిఫెస్టో ఇస్తాం. అంటే మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు, మా ప్రోగ్రామ్స్ అన్ని ఇవన్నీ కూడా. అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అడిగితే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారా, విశేషమైనటువంటి అనుభవం ఉంది, మేము చేయగలుగుతాం అని చెప్పని ఎలక్షన్ కమిషన్ కూడా ఉత్తరం రాశారు. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే 3 స్థాయిలు అన్నమాట. ఒకటి ప్రపంచ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అనేక దేశాలు పోయి అక్కడి నుంచి రాబట్టాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్రానికి సాయం రావడం. 3వది, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలని సమర్థవంతంగా ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా ఎక్కడైనా చేశారని చెప్పని మనం 3 విషయాలను పరిశీలిస్తే మనకి ఎక్కువగా వైఫల్యాలు కనబడుతున్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయి నుంచి ప్రాజెక్టులు కానీ లేకపోతే కంపెనీలు కానీ వచ్చినటువంటి దాఖలాలు, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇందులో సోదరి మాట్లాడుతూ బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పి
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని తీసుకొచ్చారు. అట్లా అంటే వివరాల్లోకి పోవాలంటే అదే డ్వాక్రా మహిళలు కానీ జాబ్ వస్తే బాబు వస్తుందని కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇచ్చినట్టు కాకుండా దాన్ని మార్పులు చేసి ఏదేదో చేస్తూ ఉన్నారు. అట్లాగే కేంద్రం నుంచి ప్రధానంగా రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక విభజన చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అమలు చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీసుకొచ్చింది. ఆ విభజన చట్టాన్ని మేమిద్దరం అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పినటువంటి ఇద్దరు కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూడా చాలా రోడ్ల మీద ఎక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజల్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి లేకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి లోటు కానీ రకరకాలైన అంశాలు కానీ ఏ ఒక్కటి కూడా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనపట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాలు పూర్తయినా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్య కాలంలో 1500 కోట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి అప్పు తీసుకొచ్చి నవనిర్మాణ దీక్షని లేకపోతే 2 సంవత్సరాలు పూర్తయినాయని ఇలా రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయడానికి అప్పు తెచ్చింది కాదు. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్లు అప్పు తీసుకొచ్చింది, బాండ్స్ అమ్ముకుంది. ఏదో ఒక 4 days బ్యాక్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చినాయి. అలాంటి సందర్భంలో 3 గంటలకి 3 కోట్లు ఖర్చు పెట్టి ఏ విధంగా చెప్తారు మీరు? మీరు ఎన్నికల మేనిఫెస్టో నుంచి పక్కకు తప్పుకున్నారు, కేంద్రం మీద ఒత్తిడి చేయలేకపోతున్నారు, దేశ విదేశాల నుంచి కంపెనీలు తీసుకురాలేకపోతున్నారు. కాబట్టి మేమేమంటామంటే ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి ప్రయత్నం మీరు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మేము విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాల మూలంగానే కేంద్రం నుంచి కాస్త కూస్తా వచ్చినా ఇంకా రావాలని చెప్పి మీరు డిమాండ్ చేసినా కూడా పెట్టని అంశాల మూలంగా కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. పెట్టని అంశాలు ఏం లేవు. పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సురేష్ రెడ్డి, కేంద్రం నుంచి మరింత సహజంగా ప్రతిపక్షాల యొక్క ఆలోచన వాళ్ళు విమర్శనాత్మకంగా చూడడం అనేటువంటిది అది సహజమైనటువంటి విషయం. వైఎస్ఆర్సీపీ మాట్లాడడంలో కొంత అర్థం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నట్టేటు ముంచి వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే ఇక దాని ప్రజలే అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజు 50 సంవత్సరాల చరిత్రలో ఏ రాష్ట్రానికైనా ఏనాడైనా సరే 12 కేంద్రీయ విద్యా సంస్థలని మంజూరు చేసి 9 విద్యా సంస్థలు ఇప్పుడే దానికి కావలసినటువంటి విద్యార్థులను కూడా చేర్చుకొని నిధులు 7,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినటువంటి ఘనత చరిత్రలో ఏనాడన్నా ఉందా? ఎక్కడైనా సరే మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కేవలం గోబెల్స్ ప్రచారం ద్వారా కేంద్రం ఇవ్వడం లేదనేటువంటిది కరెక్ట్ కాదు. అదే రకంగా వాళ్ళ పైలట్ ప్రాజెక్టు కింద ఇక్కడ ఎన్నికల హామీలు ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇవాళ 24/7 కరెంట్ ఇవ్వడానికి కోసం కేంద్రం ముందుకు వచ్చింది. కేంద్రం ముందుకు రావడం కాదు, ఇవాళ ఇంధన పొదుపు సంస్థలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మూడు రాష్ట్రాల్లో 24/7 అని చెప్పి అనిత గారు చెప్పారు, ఈయన చెప్పారు, నేను చెప్తున్నాను. కావాలంటే దాని మీద డిబేట్ పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 1 మెగావాట్ కూడా రాలేదు సార్. 1 మెగావాట్ అని ఇది ఒక పెద్ద నినాదం అయిపోయింది. 24/7 అని ఇందాక అనిత గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడే హక్కు లేదండి దీంట్లో. ఎందుకంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా కాంగ్రెస్ పాలన అసలు కరెంట్ ఎక్కడ ఉండిందంటే కాంగ్రెస్ మాట్లాడే హక్కు ఎక్కడదండి అసలు? ఎందుకంటే దుర్మార్గం ఏంది? ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన కృష్ణపట్నం మూలంగానే 13 జిల్లాలకి ఈ రోజు పవర్ కట్ లేకుండా నడుస్తూ ఉంది. 23 జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి కరెంట్ 13 జిల్లాలకు ఇవ్వడం బట్టి ఈ రోజు 24/7 తప్ప సురేష్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం అని మాట్లాడుతున్నారు. అసలు నిధులు రావడం లేదు, సహాయం రావడం లేదని తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతుంటే 24 గంటలు కరెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. చంద్రబాబు నాయుడు చెప్పినారు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటాం కాదు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మేము 33 ఏమి రాలేదు. 24/7 కరెంట్ కోసం ఈ రోజు బోగస్. చిన్న బ్రేక్ తీసుకున్న విషయంలో బ్రేక్ అసలు మీరు నిధులు ఇస్తున్నారా?